నీతిమంతుని కదిలించే శక్తి లోకంలో లేదు. ఇది సాధారణమైన మాట కాదు, కానీ దేవుడు మనకిస్తున్న వాగ్దానము. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే లోకంలో కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, పరీక్షలు వస్తాయి. అయితే నీవు నీతిమంతుడిగా నీతిమంతురాలిగా నువ్వు ఉన్నప్పుడు ఏ సమస్య నిన్ను పడగొట్టదో. నీవు నీతిమంతుడు కాబట్టి నువ్వు విజయమునే చూస్తావు అని దేవుడు సెలవిస్తా ఉన్నారు. ఒక్కొక్క సమయంలో మనుషులు మనల్ని పడగొట్టాలని, ఓడించాలని చూస్తారు, కానీ మనము దేవుని మీద ఆధారపడి ఉన్నందున దేవుడు మనల్ని అన్ని విషయాల్లో కూడా నిలబెడుతున్నారు. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానము చూద్దామండి. సామెతలు 10వ అధ్యాయము 30వ వచనము. నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు, భక్తిహీనులు దేశములో నివసింపరు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు. ఆమేన్. మనము చాలాసార్లు చెప్పుకున్నాము, నీతిమంతుడు అంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మనము దేవుణ్ణి నమ్మినప్పుడు దేవుడు మనల్ని నీతిమంతులు అంటూ ఉన్నారు. ఎవరైతే అలా దేవుని మీద ఆధారపడి దేవుడే మనల్ని లేవనెత్తుతారు, మనల్ని దీవిస్తారు, మనల్ని విడిపిస్తారు, మనల్ని రక్షిస్తారు, మనల్ని కాపాడుతారు అనే నమ్మిక ఉందో, మనము ఎలాంటి సమస్య వచ్చినప్పటికీ కూడా మనము కదిలింపబడమండి. ఎందుకంటే మనము క్రీస్తునే బండ మీద మనము నిలబడి ఉన్నాము కాబట్టి ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా, లోకంలో ఉన్న వారంతా పడిపోయినప్పటికీ, ఓడిపోయినప్పటికీ కూడా మనము దేవుని మీద ఆధారపడి ఉన్నాము కాబట్టి మనము ఏ విషయంలోనూ కూడా కదిలింపబడమండి. లోకమంతా కదిలినా సరే నీతిమంతుడు ఎక్కడ కూడా కదిలింపబడడు. ఎందుకంటే ప్రతి విషయమందు కూడా దేవుడు మనకి విడుదలిచ్చి, మనుషులు మనకి శక్తి కాదు, కానీ దేవుడు మనకి శక్తి అయి ఉన్నారు. దేవుడే మనకి బలముగానే ఉన్నారు. కాబట్టి మనం ఏ విషయంలోనూ కూడా కదిలింపబడమండి. ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా, ఎలాంటి బాధలు కలిగినప్పటికీ కూడా మనము కదిలింపబడము. దేవుడు మన పక్షముగా ఉండి అన్ని విషయాలు మనల్ని బలపరిచి ఆశీర్వదిస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్వదించినగాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి ఇచ్చిన వాగ్దానము మా జీవితాల్లో నూరింతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. యెరూషలేముకు యేసు నామములోనే క్షేమము కలుగునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులై భారం కలిగి ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములన్నీ తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకి యేసునామములో గొప్ప విజయము కలుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో బ్రతిమాలి వేడుకున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.